అందరికీ మా యొక్క అంబేద్కర్ మా ప్రెసిడెంట్ గారికి నమస్కారం చెప్తూ తెలంగాణ గల్ఫ్ ఉద్యమకారుల నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా 2006 జూన్ 3 నాడు దుబాయ్లో అమ్నెస్టీ పెట్టినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, అప్పుడు నేను అక్కడ దుబాయ్లో ఉండి లిఖితపూర్వక లేఖలు రాస్తే ఆ లేఖల మీద స్పందించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు దుబాయ్కి పంపించారు. అక్కడ మొదలైన యుద్ధం మీడియా మిత్రులందరికీ తెలుసు. మీ కథనాలు, మీరు ఒక ఆర్టికల్ దాంతో ఈ ఏజెంట్ల మోసాల వల్ల లక్షలాది మంది బలైనప్పుడు 70,000 మందిని అక్కడ టికెట్లు పంపిణీ చేసి రప్పియడం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చి దీనికి పాలసీ కావాలి, ఎన్ఆర్ఐ హెల్ప్ లైన్ రావాలని కోరినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2009లోనే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి ఒక ఎన్ఆర్ఐ మంత్రి ఆవాస ఆంధ్ర మంత్రిగా నియమించడం జరిగింది. ఈ తాగుబోతు ముఖ్యమంత్రి వచ్చాక 5 లక్షలు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చి తెలంగాణ భూములు అమ్మైనా కానీ తెలంగాణ గల్ఫ్ కార్మికులు 5 లక్షలు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చి ఉన్న జీవోను ఉన్న రద్దును ఆ మంత్రి వద్ద 1 లక్ష పని మూలకు పడేసి భూములకు అమ్ముకున్న ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఎన్నో లేఖలు లిఖితం రాసినా కానీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, కనీసం మమ్మల్ని కలవలేదు. దానికి భాగంగా మీడియా పత్రికలు అందరూ ఎన్నో కథనాలు రాస్తే, ఎన్నో ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ పైన చాలా ఏజెంట్ల మీద, ముఖ్యంగా మా పోలీస్ సిబ్బంది, సిఐడి, సిబిఐ, ఎన్ఐఏ అధికార యంత్రాంగానికి సాక్ష్యాలు ఆధారాలతో సహా నియమించి ముందుగా ఏజెంట్లను అరికట్టి దానిపైన పాలసీ కొరకు మా ప్రెసిడెంట్ గారు చాలా కృషి చేశారు. ఈ 10 సంవత్సరాలు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఉద్యమ నాయకులందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పాలసీ అమలు అయింది, కానీ ఇంప్లిమెంటేషన్లో మేమందరం పూర్తి బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమ నాయకుడి పని ఒక ఉద్యమాలు చేసి మనం ఒక పాలసీ అమలు చేయడం కాదు, దాని మీద పూర్తి నిఘా ఉండాలి ప్రభుత్వంది, మా నాయకులది కూడా. ఎందుకంటే ఏ చేసినా మన అధికారులు చేస్తారు కాబట్టి అధికార యంత్రాంగానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు అన్ని రంగాల అన్ని అవసరాలు ప్రజలకు ముట్టాలి, వాళ్ళకు మనం సహకరించాలి, అధికార యంత్రాంగంపై మన నిఘా ఉండని చెప్పని కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.